అది వయ్యారి గంగరామ రామ రామ వయ్యారి గంగరా గంగరుత్తం ఎత్తనా రామ రామ గంగరుత్తం ఎత్తనా గంట వయ్య వంటరా రామ రామ గంట వయ్య వంటరా నూనెగుంట గంగరామ రామ రామ నూనెగుంట గంగరా అటువంటి ఒక తాగేది గంగ తల పోసుకుని గంగ బాబే సత్యవీర గంగ పురుదుకుండలో పోసిపోయి గంగ కూరన్న పోసుకుని తర్వాత బాబే సత్యవీర గంగ అన్నం లేదు ఎరగంట ఉండదు నీరు లేదు నిజముండరాదాట గంగా భర్తనట్టు ఉండదు గాని మరి గణపతి భర్తన మరి ఎట్లా కలదు గణపతి మహారాజా అటువంటి ఒక మరి కనుక కూర్చుంటూ ఇగ్గన్నా లేచు ఇగ్గన్నా పంటే పాముల రూపమైన గణపతి భర్తన ఎట్లా ఉండదు గాని ఎవరాడు మల్లన్నా మరి ఎట్లా కలదు నాయన అక్క అల్లనాడు మన్నంగా మరి మల్లన్న కథ అంటే మల్లన్న పుట్టుకురువమంటే అప్పుడు ఎవరు అంటే ఒక కంసలీయమానంగా అది మహామునిగానంగా ఆ మహామునికి మనక ఇద్దరు భార్యలు అది ఈత కొడుకులకు ఎందుకు దేవతలు పుట్టిండ్రు ఇది ఈత కొడుకులకు రాక్షసులు పుట్టిండ్రమ్మా రాక్షసులు పుట్టినాక దేవతలను మాత్రం రాక్షసులు వణికిచ్చిండ్రు వణికిచ్చే వరకు కలది రాక్ష దేవతలంతా ఎక్కడ పోయిండు బ్రహ్మదేవుని దగ్గరికి పోయింది బ్రహ్మదేవుని దగ్గరికి పోయి అడిగితే ఇది నాతో కాదన్నారు విషమైతే లేదు రాక్షసులతో అటువంటి బ్రహ్మదేవుని దగ్గరికి పోతే నాతోని కాదని విష్ణుమూర్తి దగ్గరికి వచ్చిండ్రు విష్ణుమూర్తి దగ్గరికి వస్తే నాతోని కాదన్నాడు అటువంటి శంకరుని దగ్గరికి వచ్చిండ్రు శంకరుని దగ్గరికి వచ్చి ఈ రాక్షస వంశము దేవతల వంశాన్ని ఉంచినట్టు లేదని అటువంటి చెప్పే కూడా దేవతలు అమ్మర కచ్చరు దేవుడు అల్లనాడు మనగా శంకరుడు ఆ రాక్షసులతోటి 1000 సంవత్సరాలు ఉద్యమం చేసిందట 1000 సంవత్సరాలు ఉద్యమం చేస్త దేవుడు ఉద్యమం చేస్తుండగా అక్కడ మనగా ఎందుకంటే పంచాదిగిరిలో పార్వదేవి ఉన్నది పార్వదేవి శంకరుని కలవక 1000 సంవత్సరాలు 1000 ఏళ్ళు పోరాడుతున్నాడు శంకరునికి మోహం ఎంతమైంది అవ్వా భార్య భర్తలు కలవకుండా ఉన్న 1000 సంవత్సరాలు ఆ 1000 సంవత్సరాలు ఉండేవరకల్లా శంకరునికి వరకు యమనమనంగా లోదొడకు దిగింది ఎక్కడి కాదకమ్మా ఏమి వేసింది దేవుడు ఈ కుడికాలు చిట్టి ధరణి మీద పడ్డది పూజే మీద పడ్డప్పుడు దేవుడు పూజే మీద పడ్డప్పుడు భూపాలరెడ్డి పుట్టిడు భూమితోటి భూపాలరెడ్డి భార్య ఏమనగా భూలక్ష్మమ్మ భూలక్ష్మమ్మ కుమారుడమ్మ అశ్వాలరెడ్డి దేవుడు అశ్వాలరెడ్డి భార్య వనంగా అనంతమ్మ అనంతమ్మకు పిల్లలు అయ్యిండ్రమ్మ అనంతమ్మ కొడుకు చార్వరాయుడు వనంగా చార్వరాయుని భార్య మల్లికాదేవికి మల్లికాదేవి కన్న కొడుకు ఆదిరెడ్డి సోదరు సోదరికి అన్నదమ్మ అటువంటి ఆదిరెడ్డి సోదరు కన్న కొడుకు ఆదిరెడ్డి సోదరి పెంచంగా అటువంటి వనంగా 21 ఏళ్ళకి వచ్చిండు అటువంటి ఒక లగ్గానికి వచ్చిండు 21 ఏళ్ళకి వచ్చే వారి కల్లా అటువంటి కలగంగరాజు పట్నముల కలగంగరాజు చెల్లె అటువంటి నీలమదేవి అక్కడ వెలిగిందో బ్రాహ్మణుల పట్టణాలను వెలిసి అటువంటి ఒక మల్లికాదేవి అటువంటి ఒక పిల్లగాని పోటు ఇచ్చి 4 రాజ్యాలు నవగడపతులు తిరుగుతున్నారమ్మా 4 రాజ్యాలు నవగంట పుత్రులు తిరుగుతుంటే కనకంగ రాజుల చెల్లె అక్కడ మనక నిలమాదేవి 12 యమనాసిరి కాంతయింది అటువంటి పోటీ ఎందుకంటే యమనాసిరి కాంతయిందని నీలమ్మ ఒప్పుకున్నది ఆదిరెడ్డి సోదరుడు రాజులు మెచ్చి అవ్వో దేవుడు
చేసిండ్రు గంగరాజులంటే దండళ్ళు వాళ్ళకు 66 రాజ్యాలు ఇచ్చి వాటి మీద 100 మందినిచ్చి ఏటి మీద 8 మందినిచ్చి అనేకమైన సంపత్తిచ్చి దాన ధర్మం చెయ్యమని అటువంటి కాయెత్తురు కలగంగరాజులు కలగంగరాజులు ఇచ్చుతుంటే అక్కడ మనకి ఆదిరెడ్డి సౌరి నీలమ్మదేవి సంతానం కాలేదు అటువంటి సంతానం కోసం తిప్పలబడి ఎత్తిండ్రు కాశీ దాకా పోయి కై ముద్ద కలిపిండ్రు కై ముద్ద కలుపుతుంటే అక్కడ మనకి ఏం చేసిండ్రు 6 కొడుకులతో 7 కొడుకులు పుడతారు 6 ఉంటాడు ఆ అంశవంతుడు అనగా పూజలకి ఇష్టపట్టుబడు ఆ శంకరుడు కొల్లపురి పట్టణంలో అటువంటి ఆదిరెడ్డి సోదరి ఇక్కడ నిర్మాదేవి అనేకమైన దాన ధర్మాలు అచ్చగాల బిచ్చగాలకు బట్టలు అన్నములకు అన్నకు వస్త్రకు దాన ధర్మాలు నడిపిస్తూ ఉన్నారు దాన ధర్మాలు నడిపిస్తుంటే అప్పుడు నీలమాదేవి అభిమానం చేసింది నాకు 6 కొడుకులు ఉన్నదంతా వచ్చి పెడుతుండు ఇదంతా వచ్చి పెడితే నా కొడుకు గెట్టని దుర్బుద్ధి పుట్టిందో ఆదిరెడ్డి సోదరుని కూడా కట్టుబంధు చేసి అన్నదానం బంద్ చేసింది ఒక ఊరి పిచ్చగాడు వీడికి రాకుండా దాన ధర్మం బంద్ చేసింది ఇవాళ రామరామ అచ్చగాలు పిచ్చగాలు వస్తుంటే 17 మరల కట్టే 4 రాజ్యాలు నవ్వకుండా గుర్తులు ఎక్కడికి రాకుండా కావులు పెట్టిండ్రు కావులంతా పిచ్చగాళ్ళ కొడుతుంటే పిచ్చగాలు ఏడుతుంటే శంకరుడు అనగా ఎత్తవస్తున్నాడు కాపు నీలమ్మ మనగా దాన ధర్మం తప్పింది పిచ్చగా నచ్చగాలను కొడుతుందని ఆ భక్తి చూస్తానని సంగమేషం కట్టుకోని అటువంటి కొల్లపురి పట్టము ఎత్తవద్ద ఉండడు దోమ అవతారం ఎత్తు బుడబుడ అని శంకు పట్టుకొని 17 మేడలు తెలిసిందట దోమ అవతారం వేసి ఎక్కడికి వచ్చిన ఈ సంగమోడని నీలమాదేవి కొడుకులు ఆదిరెడ్డి సోదరు ఏది దొరికితే దాంతోనే మరి పడతారు ఏం దొరికితే దాన్ని కొట్టే వరకల్లా అటువంటి ఏది కొట్టి అదే బంగారం అవుతుంది ఆయన సోసలు కట్టం పడిపోతే 6 కాపులు అటువంటి నీలమాదేవి ఎత్తుకపోయి ఒక రోడ్డు పక్కన ఒక ఏంటంటే పెట్ట పక్కన పాతి పెట్టే శంకరుండే పెట్టే వరకల్లా అటువంటి ఒక కాపుల ఇంట్లో ఉన్నది ధనలక్ష్మి అటువంటి ఒక కోమటోళ్ళ ఇంట్లో ఉన్నది జ్యేష్ఠలక్ష్మి అబ్బాయి ఇంత పని చేసిండ్రా అని ఆ జ్యేష్ఠదేవిని పిలిచి కాపుల ఇంత దోరిండు ఆ లక్ష్మీదేవిని పిలిచి కోమటోళ్ళ ఇంత దోరిండు ఆ శంకరుడు అంటే వనవాసం వెళ్ళదీయాలి కొద్ది కూర భోజనాలు నెల్లి గడపాలి 7 మీద ఎక్కువ కాలమని అటువంటి మనగా మిద్దరి మేడలు మాయమై కాపులు మనగా అడివారు పట్టుకున్నారు ఆరున్నం పట్టుకొని పొంగ 12 ఏళ్ల మీద ఎట్టకాలం అయింది 12 ఏళ్లకు మనగా కన్న పాసయ్య బాయిగడ్డ మీద అటువంటి శంకరుని యాద చేసింది నీలమాదేవి ఇన్నేళ్లకి యాద చేసిందని బాలమావిడి పనుల మల్లికార్జుని ఇడిపించి నీలమాదేవి పొట్టలేసింది కొత్త వారి కమిటీ కన్నంగా కౌసల్య కడుపుల సంగన నేసిండు ఆ శంకరుడు శంకరుడు మనకి చేసేవరకల్లా సంగన్న వల్ల ఒకటే గడియలు పుట్టిండ్రు ఒక్కడే గడియలు పెరిగిండ్రు అటువంటి విద్య బుద్ధి నేర్చిండ్రు చదువులు చదివిండ్రు ఇద్దరు వనంగా ఆ ఏనాడు మల్లన్న పుట్టిండో అక్కడ తొక్క ఏనాడు తొక్కడు అంబలు వనంగా అక్కడ మనకి బుక్కడ గట్ట దొరికింది ఆ కిందకి చిన్న పుట్ట దారుతుంది బుద్ధి నేర్చినాక తల్లి మన పట్టం ఎక్కడంటే కొల్లపురి పట్టం అని చేసే బుద్ధున్న తల్లి కొల్లాపురి పట్టం వచ్చి బాధపడ్డ పట్టం పాటికి తెచ్చి అన్నగాళ్ళ కలగరాదురా బిడ్డను తీసుకొచ్చి అన్నగాళ్ళకి పెళ్లి చేసి ఆయమనంగా కోరకట్టాలని బిడ్డను బయట పవనంచుని ఎమల్లయ్య పెళ్లి చేసుకున్నాడు మల్లయ్య పెళ్లి చేసుకున్నాక మల్లయ్య కసీరు ఏరుతున్నాడు అటువంటి పద్మాచి ఎందుకంటే 17 మేడలో ఉన్నది 6 కాపులు అరికని ఇస్తున్నారు అరికని కడుతున్నారు అటువంటి వదలక్కమ్మా ఏమంటూ ఉండదు ఏమయ్యా నాకన్నా నీకన్నా చిన్నోడు మాకన్నా చిన్నది అది ఇంట్లో ఉంటుంది వీళ్ళు పోయి అరికని
చనకలు కడతారు ఆయన కసీరు వెళ్తున్నాడు పొద్దుంటే పొన్నలంగడి మాపు చుట్ట మల్లలంగడి ఏదన్నా అవతారం పెట్టనట్టుంది వల్ల లెక్కమ్మ అది ఖచ్చితంగా ఇంటుంటది ఆయన కసీరు వెళ్తాడు ఏదన్నా అవతారం పెట్టి ఏదన్నా బదనాం పెట్టి అటువంటి బదనాం పెట్టనట్టుంది వాళ్ళ లెక్కమ్మ నాకు ఎంతుంటే మొగలు వేరు అందుకే ఏదో ఆగలేదు దేవుడు రవరాజు మల్లయ్య కసీరు మీద కూర్చున్నాడు ఒనే లెక్కమ్మ ఏమి చేసింది ఇంత బాబులు వచ్చిందని ఒనే లెక్కమ్మ పిలుచుకున్నది మల్లయ్యను నేను పోని భద్రం పెడతానని అటువంటి ఒన్న లెక్కమ్మ అటువంటి మల్లయ్య మీద రాండని పెట్టి సీరంతా చింపుకొని చుట్టంతా వీకేసుకొని అటువంటి మొగోళ్లకు అమ్మద్రాబు వేసిందో అటువంటి 6 కాపులు ఆ కాళ్ళు ఎత్తుకొని మళ్ళీ ఈయన కొడతానని వాళ్ళు ఎగబడి ఉరిగచ్చవరకల్లా సంగన్న కళ్ళ చూసిండు వద్దు అని మధ్య మరి అటువంటి కసీరి వేడుకున్నది ఆ చక్కగా మనకు తొలిసిండు ఉరి బట్టి తొలిసి అటువంటి అల్ల ఇమిడిచ్చి విరుడు పట్టిండు సంగన్న దొరకలేదు చూసిండ్రు పాములు చూసిండ్రు ఊరంతా తిరిగిండ్రు అప్పుడే ఏమి చేసిండ్రు అదే మల్లిగా ఎక్కడున్నావు మల్లిగారి సంగతి సంగన్న గెలుకుంటుందని సంగనను జడ్డబడుతున్నారు సంగనను జడ్డబడుతుంటే సంగన్న ఏమంటుండు మీరు మల్లనని ఏమని నాకు ఒక మాట ఇస్తే నేను మల్లనని చూపిస్తాను లేకపోతే మీరు చూసుకోమంటుండు మాట ఇచ్చినాక మధ్యమాన వాళ్ళకి తీసిండు అందరూ చూపించిండు ఊరు పెద్దలంతా కూర్చున్నారు ఏమి ఆలోచన చేస్తున్నారు అదేవారు మల్లన్న అసోటాడు నారా కాదా 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 ఏమోరా నేను నమ్ముతాను అటువంటి మల్లికార్జున అటువంటి కాదని అందరూ అంటుండ్రు మరి ఎంత నమ్మాలి ఎంత దొరకండి నూనె కడాయి పెట్టిండ్రు చెయ్యి పెట్టిపించిండ్రు అది మాయలోడు దేవుడు అని మొండలకం అంటుంది అది కాకపోతే అగ్గి గుండాలు చేసిండు అగ్గి గుండాలకి వెళ్తే మాయలోడు మల్లయ్య ఇది మాయం చేసిండని అప్పుడు ఏమంటుంది వంద లెక్కమ్మ మల్లోడు మల్లోడే నమ్మంటుంది వంద లెక్కమ్మ పెద్ద మనుషులంతా కూర్చుండి ఒక చిన్నగా ఏం ఆలోచన చేసిండు కన్నదాన్ని నీలమ్మని పిలిచి నీలమ్మను ఒక కథం కూడా కూర్చుండబెట్టి 7 పొరలు శనిరొమ్ముకేసి ఒకవేళ మల్లయ్య తప్పు చేస్తే ఈ శనిరొమ్ము పోయి మల్లయ్యకు అంకిత పడది ఒక్కవేళ అనంగా తప్పు చేస్తే పడది తప్పు చేయకపోతే అంకిత పడుతుంది 7 పొరలు నీలమ్మ దేవికి శనిరొమ్ముకేసిండ్రు దేవుడు దేవుడే కోలుతుండు దేవుడు 7 పొరలు వేసి మనకి అంతగా దూరంలో ఇళ్ళమని కూర్చుండబెట్టి ఒక్కపారి పాలు ఇట్లా వస్తే 7 పొరలు లెక్కలు ఇవ్వయి మల్లన్న అంకితపడ్డాయి ఆ పాలునమ్మా
అటువంటి మన రెడ్డి వనంగా ఓరించుకుంటా అక్కడ 7 మేడలు ఉన్నాడు. నందకిట రాగలల్లా నాగం బాగు కనబడ్డది. మొగోళ్ళు వచ్చిండ్రు, పాములు వారేసిండ్రు, ఆడోళ్ళు చూసిండ్రు. ఆడోళ్ళు రుచి చేసింది చెల్లే ఇక్కడ నాగబాబు వచ్చేసిండ్రు. ఇది తీసుకుపోయి ఆ మాయల మల్లి గారికి వండి పెట్టి ఇతనమ్మంటుంది వందలక్కమ్మ. కళ్యాణి మేళ కట్టినాక అత్త నిలమదేవి ఇలా చేపలు తెచ్చుకుందామని చేపలు తెప్పించి చేపలు ఒక దిక్కు వండి ఈ నాగమ్మ ఒదిక్కండి. అత్త నువ్వు ఎప్పటికి ఎత్తావా నీ శాతనే శాతగా ఇక నువ్వు సొండు మేమే ఎలబొట్ట చెత్తమంటుడు పాపగారి ఉండదు. కాపులు కూర్చున్నారమ్మా. మల్లారెడ్డి కూర్చున్నాడు. అదే కూడా వదిలే మొండలక్కమ్మ ఏమి చేసింది? 6 కాపులకు చేపల కూర పెట్టింది. ఈ మల్లారెడ్డికి ఏం చేసింది? ఈ నాగమ్మ కూర పెట్టింది ఆ మొండలమ్మ. అటువంటి భగవంతుడు అందరూ కూర్చున్నారు. వాళ్ళకు చేపల కూర కొన్ని తింటున్నారు. ఈయన చేపల కూర పెడితే కంచంలా నాగబాబు పడగ తీసుకుంటా కాడుతుంది. నాగబాబు చూసుకుంటా మల్లారెడ్డి కంటికెళ్ళారా ఎడుతున్నాడమ్మా. కాపులు వనగా తిన్నారు. వాళ్ళు శైలి కడుక్కున్నారు. ఈ మల్లారెడ్డి లేత్తలేడు. నీలమ్మదేవి ఏమి చేసింది? నా చిన్న కొడుకు రాకపోయే అని ఈడికి వచ్చే వరకల్లా కనుగొట్టుకు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అయ్యో నే కొడుకు చిన్నవాడు దేవుడు సుందర దేవుడు వాళ్ళు అక్కడ పిండ ఉన్నాడమ్మా. అడవిలో నీలమ్మదేవి అమ్మా అటువంటి ఒక రవరాజు మల్లారెడ్డి కొడుకుడు గోలించుకుంటా కన్నీరు కాలుతుందే వద్దలారా. నా కంచంలో చూడే నా తల్లో మాయలోడు దేవుడు మనంగా ఒక కన్న తల్లికి మనంగా నాగు మావ పడగలుగుకొని పుసుమంటుంది. కంద నిండా చూసింది. అటువంటి మల్లారెడ్డి ఏమంటుండు? అయ్యో
కాలం రుణమంతా వచ్చిపోతుంది విశ్వాలు పెట్టి అనేకమైన ఇబ్బందులు పెట్టి నన్ను ముందురాండి అని పెట్టి అనేకమైన నాకు బాధలు పెడుతున్నారు. నేను వెళ్ళిపోతానంటుడు అక్కడ వనంగా రాగాలు దున్నుకుంటా మీరు ఉంటున్నారు. నన్ను ఓర్వలేక ఇంత పని పెడుతున్నది. నా భార్య నాకు ఒలిచి ఇత్తనాల గంప ఉంటే గంపర పోసి నాకు ఇత్తనాల గంప నా భార్య లావంటే నాకు 2 గ్రామాలకు లెక్క చోట్ల కొట్టుకొని భగవంతుడు ఎక్కడ పోతున్నాడు అవరాధ వల్ల యవనంగా మారిపోయిందని అమ్మనాల తేలి వెళ్తున్నాడమ్మా. మరి రాజుల కుమారుడు దేవరాజు మల్లయ్య దేవతల పిండము మరి కనుక 6 అక్క ఇళ్లలు ఆ పప్పకాయ ముండలు దోసకాయ ముండలు ఏమనుకున్నాడు అటువంటి మొగోళ్ళారు మీరు ఎప్పుడే నాగాళ్ళు దూతారా మరి మీరు దూరంగా అయ్యేది ఎప్పుడు మేము దొరసంలో అయ్యేది ఎప్పుడు మరి ఏనాడు కనుక వ్యక్తిగతంగా ఆ రారాజు మల్లయ్య ఆడు ఎప్పుడు రాజ్యం ఏనుడేది అది అటువంటి ఒక రారాజు మల్లయ్య నాగాలు దున్నమా అని మరి ఏనాడు కనుక వాళ్ళు కూడా రామాయణ కట్టుకుంటారు లక్ష్మణ్ కట్టుకొని మరి అటువంటి ముత్యాల కమ్ములు ఏక చేత పట్టుకొని ఎట్లా పోతుంటూ రారాజు మల్లయ్య బంగారు ఆడెత్తుకొని రారాజు మల్లయ్య దేవుడు పోతా ఉన్నాడమ్మా రామ రామ 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 అయ్యో పొత్తికాడు దేవుడా రామ రామ పొత్తికాడు దేవుడా రామ రామ అయ్యో బోలరాని ముద్దరా రామ రామ బోలరాని ముద్దరా రామ రామ పొత్తికాడు దేవుడా రామ రామ బోలరాని ముద్దరా రామ రామ అయ్యో బోలరాని ముద్దరా రామ రామ బోలరాని ముద్దరా రామ రామ దేవుడు రాజుతో పట్టు ఆ దేవుడు బాలతో మల్లయ్య అది నల్లకి తరగల రామ రామ అయ్యో దేవుడు రావచ్చరా రామ రామ అలకి తరగల కచ్చిండు అటువంటి ఒక రారాజు మల్లయ్య వలపడ రావణ కచ్చిండు తవ లక్ష్మణ కట్టి ఏనాడు కనకనేవి మరి ముచ్చారు మరిగడ చేత పట్టుకొని అక్కడ నల్లకి రాగల రారాజు మల్లయ్య అట్ట ఉన్నది మరి అటువంటి ఒక ఏక శిఖరంగా లోకిళ్ళల్లో మరి అటువంటి ఒక ఏనాడు కనుకనేమి అటువంటి ఒక ఆకు కాపళ్ళు మరి ఏమనుకున్నారు మరి అటువంటి ఒక ఏక శిఖరంగా ఇప్పుడే ఈ వేళ మరి మళ్ళీ గారు రారాజు మళ్ళీ గారు అటువంటి ఒక మరి నాయకురాలు దున్నపోయిండు మరి నీలవ తల్లి సర్దిగొండవారే సర్దిగొండ అంటుండ్రు రామ రామ ఆడ కన్న కొడుక రామ రామ కొడుకరాడ కన్న కొడుక మల్లయ్యమ్మ రామదేవ కలిగి నాది నా కొడుకరా చిన్నవాడు దేవుడాడ మల్లయ్యమ్మ శివలింగదారుడు రామల్లయ్య ఒంటికాడు మల్లయ్య రామ రామ శివరాజు ముత్తమురా దేవుడు ఏనాడు కనుక అటువంటి ఒక కోడల్లారా నా కొడుకు ఆకలి అవుతుండొచ్చు నువ్వు అవుతుండొచ్చు నేను కనుక తల్లి తీసుకొని పొమ్మంటూ ఉంటే ఏమి తల్లి తీసుకపోము ఏమి తీసుకపోమని ఏనాడు కనుక నేను అటువంటి పపకారి వల్ల దేవి అది దాని మీద మనవాడా రావు రామ పపకారి వల్ల దోజకారి వల్ల రకంగా అనగానే అటువంటి ఒక నీలవ తల్లి ఏనాడు కనుకనేమి రారాజు మల్లయ్యకు నాకు సద్ది ఏనాడు తీసుకుపోయిందో రారాజు మల్లయ్య అన్నం తిన్నాడు అన్నం తిని రారాజు మల్లయ్య మరి ఏనాడు కనుక ముచ్చాల ముచ్చాల చేత పట్టుకొని ఆ ఇంటికల్లా రావస్తా ఉండు రామ రామ భగవంతుడు దేవుడు రామ రామ దేవుడు
భార్య అది రతులారే కట్టిలో రామ రామ అయ్యో దేవుడు యాదవతేరా రామ రామ ఇక్కడ కత్తిరి మిలికి తిట్టువాడుతుంది రారాజు మళ్ళీ అవతల కత్తిరి మిలికి ఎప్పుడు జరగవస్తుందో కర్మల కాపులు కర్మ అందరికి సగడి పడ్డలు పొలం తిమ్మని మావంత అంతా అరే లక్ష్యం కూడా ఎలావంటే రామ రామ అటువంటి ఒక రాజు మల్లయ్య రాజ్యం వెళ్తుంటే దేశం వెళ్తుంటే ఆ బాబగారు ఆడలేమనుకుంటారు అగో ఏనాడు కనుకనేమి అగో రారాజు మల్లయ్య అందరికన్నా చిన్నోడు మరి ఏనాడు కనుక రాజ్యం వెళ్తున్నాడు మన మొగోళ్ళు మొద్దు మొండ కొడుకులు మరి ఏనాడు కనుక ఎప్పుడు వ్యవసాయం వ్యవసాయం అంటున్నారు వాళ్ళ మీద మన్నవాడ నా చెల్లెలకు ఎదురు చెప్తా మరి ఏనాడు కనుక రారాజు మల్లయ్యను రాజ్యాల కత్తి మీకే దించాలి మామూలు రాజ్యం ఎలా అని మరి ఏనాడు కనుక గట్ల సంసారం చేస్తాము లేకపోతే ఏదా అని 6 రకాలు బయలుకుంటున్నారు అటువంటి ఒక్క కళ తల్లి నీలమ్మతోటి అటువంటి నీకు నాకు ఒడిసి పోయిందని ఇంద్రాల గంపలు పోయమని అటువంటి రామల్ల కొల్లకి దిద్ద కొట్టుకొని అక్కడ పెట్టి నాగలెత్తుకొని ముఖం మీద పెట్టుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నాడు
వాడు మనగా ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇక్కడ వనంగా తుమ్మ చెరువు కట్టపట్టి వెళ్తాడు ఇక్కడ తుమ్మ చెరువు కట్టపట్టి అట్లా అడ్డం పోదాం మనుషుల కట్ట తీసుకుపోదాం తీసుకుపోయి వాని తలబండి మీద కొట్టి వాడిని చంపి వాడి భార్యను చంపి ఇంత విధంగా వస్తే మాత్రం మనం పీడవద్దని ఆరుగురు కాపాళ్ళు ఎంత వద్ద ఉన్నారు
వాడు సామాన్యుడు కాదు భగవంతుడు వనంగా ఆరుగురు కాపులు పోయి కాళ్ళు ఎక్కడ కట్టెలు పెట్టుకొని అక్కడ కాములు ఉన్నారు కన్నండ చూచిండు భగవంతుడు దేవుడు అంతల వేడికి వచ్చిండ్రా అంత ఉండు మల్లారెడ్డి ఎవరైనవరా నాయనరాడా తలగాపుర్రవల కొట్టుకుని మీరు వస్తున్నారు అది మీకు తరము కాదు మీతోని కాదు వెనుకకు మర్రిపండి ఆ పట్నం పైలము ఏ ఆరుగురు వదిలల పైలము మన తల్లి తల్లి పైలమంటుండు ఆ పప్పు ఎవడుతున్నాడు కాపుల కోపం ఎటుపోయిందో దేవుడు కట్టెల కింద వారేసి దండం పెడదమన్నారా అక్కడ వాళ్ళ తరము కాలేదు రమరాజు మల్లయ్య భార్యను తొలుకొని రామణ లక్ష్మణులను లంక చెట్ట కొట్టుకొని సంగన పెట్టి నాగలెత్తుకొని ఎత్తబోతుడు ఆ దేవుడు మల్లయ్య రామ 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 చిత్రమంటుడు రాజు మల్లయ్య ఇక్కడేదో పురవనకమున్నదన్నాడు రాజు మల్లయ్య అక్కడనే చిన్నగా ఏమి చేసిండు దాన్ని మీద కూర్చుండే దేవుడేమో రాజు మల్లయ్య నాట ఎవరా దాన్ని మీద కూర్చుండే దేవుడేమో మట్టి కూడా తీసినాడు రామ రామ సంగ మీద వచ్చినాడే ఎవరా నానాగ రుసులవ్వ రామ రామ రుసులు కొత్త ఉన్నాయేమో రామ రామ అటువంటి ఒక్క నాలుగు మీద వేసే వరకల్లా నానా రుసులు కొడుతున్నాయి ఈ భూమి నాకు బాగున్నదన్నాడు అక్కడ నాగ సంగన్న పెట్టి నాగలు దించిండు ఏ పెద్దముడు రాజు మల్లయ్య ఇక ముఖ్య గొడవలు పట్టిండే దేవుడు 12 బిగాల పోడు 12 పుట్టగడ్డలు పోడు కొడుతున్నాడు ఒక చిలకముక్కి గొడ్డలతో కొడుతుంటే మల్లయ్య చెవుతో పొక్కులత్తున్నాయి ఆ బయటికాల పొగలొచ్చి కాపుల్ల పిల్ల అటువంటి ఎట్టాలు తీసుకొచ్చి నట్టలు కాటెల పుట్ట మీద ఎట్ట వేస్తున్నదో ఆ కాళ్ళ పుట్ట మీద
ఎట్ట వేసి అటువంటి రవరాజు మల్లయ్య 12 పిక్కల పోటు కొట్టి ఆ కాళ్ళ పుట్ట మీద మరి ఈ కంపగాల పెట్టండి ఏమంట ఉండు రవరాజు మల్లయ్య అట్టి అట్టి కావాలి ఇది అంటు పెట్టానంటే మాటసారి వాళ్ళు లేడు ఇక్కడ చూసినా ఎవరు లేడని కాశపుల్ల తీర్చండు పెడి పెడి 7 తుమ్ములు దేవుడా పుట్ట అగ్గి ఊలింది అగ్గి పుట్టింది అటువంటి అగ్గి తోటి కంపెట్టమా తగులబడ్డదమ్మా కంప ఎట్టం తగులబడి ఆ పుట్ట రంధ్రాలకి ఒక్కొక్క అగ్గి గుండు అనగా పాతాళలోకము 7 పాతాళలోకంలో పోతున్నాయమ్మా మళ్ళా ఏమనగా ఎట్టమంటు పెట్టాడు అక్కడ ఏమనగా ఆ నాగాలోకం నక్కాలోకంలో అటువంటి ఒక అగ్గిగుండు పోతుంటే ఆ అగ్గిగుండు లోపల మరి ఏమి ఉన్నదో ఇక్కడ వనంగా అక్కడ వనంగా గుర్రం ఉంది అల్లనాడు వనంగా శంకరుడు పార్వతి వనంగా 84 లక్షల జీవు ఎందుకు ఒక జీవ తక్కువ ఉన్నది ఎందుకు బంగారు పొడిని ఉట్టిమని అందుకని శంకరుడు వాదిస్తే ఈ మనకి ఎందుకంటే కాయ తరం కాదు తరం కాదు అడివి తిరుగుతాయని ఎంత శంకరుడు మొత్తుకున్నా అటువంటి ఏనాడు వనగా పార్వతి లేదు అటువంటి ఒక పిల్లలకు వనంగా మరి అక్కడికి పాలి అంటే నా శరీరంతో పాలిస్తానన్నది అటువంటి శంకరుడు పార్వతి కలిసి గొంత పురుగులు వనంగా ఎన్ని కొద్ది బంగారు కొడేలు రమ్ముడు చెమట తీసి వాళ్ళు వేసిండు వాళ్ళు చేసేవరకల్లా ఏమైంది ఒక్కనాడు వనంగా ఆమెకు తరము కాలే ఒక్కనాడు పార్వతి పోయింది ఒక్కనాడు బ్రహ్మదేవుడు పోయింది ఒక్కనాడు విష్ణుమూర్తి పోయింది అక్కడ వనక పార్వతి పోతే ఒక పొదకింత ఎందుకొని చీర పోయింది కాయ ఎందుకొని తరము కాలేదు నా తరము కాదన్నారు శంకరుడు పార్వతి వనంగా ఏమి చేస్తా ఉన్నారమ్మా వనంగా ఎండి కొద్దిన బంగారు పొడేలను ఆ పుట్టాలు ఒకటి అటువంటి ఏనాడు వనంగా శంకరుంది అటువంటి ఎక్కడ పార్వతి ముక్కు పోగు తీసి దానికి తార వేసి జీవనాతి పెట్టిపోయాడు అక్కడ నమ్మా బంగారు పొడేలకు ఎప్పుడైనా జీవనాతి పెట్టిండ్రు ఏంట కన్నా ఎంపకం ఉన్నది ఆ మందకు ఎంపకం లేకుండా పాతాళలోకంలో సవరేని మంద పెరిగి ఉన్నదమ్మా మంద అక్కడ పెరిగి ఉంటే ఈ అగ్గిగుండ పోయి పడ్డా కొద్దీ ఆ గోల్ర మంద వనంగా అలా తేరుకుంటా బ్యా బ్యా అని ఏడ్తా ఉన్నాయమ్మా ఒక గొర్ర మంద శోకం ఎక్కడ ఉంది కైలాస లోకాల శక్తులు మాదే మధ్యది అచ్చగాని కన్నీరా పిచ్చగాని కన్నీరా అని పరిపాలన చేసేప్పటికల్లా ఎవడో ఇక్కడ విధంగా ఆ అటువంటి పెట్టిండు అలనాడు మనకి ఎదుగురే బంగారు పొడితే ఏంటో ఎంపకం ఉన్నది ఆ మందకి ఎంపకం లేదు మంద చచ్చిపోద్దని ఉత్తరాన గురం పెట్టి దక్షిణ మేరు పుట్టి శారద పుట్టి అక్కడ విధంగా వర్షం కురిపించండు వర్షం కురిపించవరకల్లా కాళ్ళ పుట్టల దగ్గరికి ఆ రంధ్రాలకి నీళ్లు పోయి గొర్ర మంద అక్కడ వనంగా అగ్గి చల్లారిపోయి గొర్ర మంద ఈత మరి నేర్చుకున్నది వాన కొట్టిందో వాన కొట్టే సమయాన రామరాజు మల్లయ్య రామ లక్ష్మణ దగ్గర అక్క జోడిత కట్టుకొని నాగలి కట్టి తుంటుండు నా దేవుడమ్మా
నాయని ఇంత కొట్టే ఊతలేవు ఊపితే ఊతలేదు ఈస్తే వత్తలేదు ఇక ఏమి చేస్తున్నా అంటుడు దేవరాజు మల్లయ్య భగవంతుడు దేవుడు దేవుడే